లారీ క్యాబిన్ డోర్ను పట్టుకొని ఎట్లా నిలబడ్డాడు ఈ ట్రాఫిక్ పోలీస్ ఆయన. రేయ్ ఆపురా ఆపురా అని ఎంత గదిరిచ్చి బెదిరించినా ఆపలేవాడు. ఈడ కింద పడుతున్నానే ఆ పోలీస్ ఆయనే భయపడుతుండు తప్ప వాడు మాత్రం అస్సలు తగ్గుతలేడు. ముంగట వాడు వెనక బండ్ల మీద పోలీసోళ్ళిగా. ట్రాఫిక్ పోలీసోళ్ళు సివిల్ పోలీసోళ్ళంతా బండ్ల మీద లారీని చేజింగ్ చేసుకుంటా ఎంట పడ్డరు. ఇక వీడిట్లా ఆపుతలేడని ముంగట చౌరస్తాల డ్యూటీ చేస్తున్న పోలీసోళ్ళకి చెప్పి రోడ్డుకు అడ్డంగా ఓ డీసీఎం నిలబెట్టిర్రు. అయినా పక్కకెళ్ళి షార్పుగా కట్టుకొట్టి ఎట్లా పోయిండో చూడు. 5 కాదు 10 కాదు మొత్తం 15 కిలోమీటర్లు ఇట్టడే దూసుకుపోయిండు దొరకకుండా. లాస్ట్కు ఈ సిగ్నల్ కాడ పబ్లిక్ అంతా బండ్లు ఆపి కానొస్తే పక్కకెళ్ళి పోనిద్దామని చూసి డివైడర్కు గుద్దుకుంటే ఆగిపోయింది లారీ. ఇక లారీ అట్లా ఆగంగానే దబ్బున ఉరికిపోయి లోపటన దొంగని దిగురా పడివే అని బెదిరిస్తే ఎట్లా మర్రపడుతుండో చూడు వాడు. పోలీసోళ్ళు పబ్లిక్ ఎవ్వరు మీదికి పోయినా భయపెట్టిస్తుండు వాడే. ఇక అందరు కలిసి గుంజి కింద పడిచి దంచుడు దంచితే దమ్మైండు. అప్పుడు ఇంతకు ఎవడిడు ఏంది కథ అంటే వీడో దొంగోడు. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు కాడ చెన్నై తిరుచి నేషనల్ హైవే మీద జరిగిన కథ ఇది. మొన్న 4 రోజుల కిందట టోల్ గేట్ కాడ రీఛార్జ్ చేసుకుందామని దిగిండట ఈ లారీ డ్రైవరు. గంతే ఈడంగానో వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని లారీ చాలు చేసుకొని దంచుకపోతూనే ఉండట దొంగోడు. వెంటనే అక్కడున్న పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తే ఎంట పడ్డరు కానీ 15 కిలోమీటర్ల దాకా 10-15 మంది పోలీసు వాళ్ళకు సుక్కలు చూపెట్టిండు. అయితే వీడొక దిమాగ్ సక్కలేని దొంగ మెంటల్ కేసుగాడని తేలిందట. తిరునల్వేలిలో ఉంటాడట ఈ సుభాష్ అనేటోడు. మరి దిమాగ్ సక్క లేకుంటే గంత మంచి డ్రైవింగ్ ఎట్లా చేస్తుండో గానీ పట్టుకొచ్చి దవాఖానలు వేసి ట్రీట్మెంట్ చేపించి కేసు రాసుకున్నారు చెంగల్పట్టు పోలీసు వాళ్ళు. కానీ సినిమా చేసింగ్ సీన్ కూడా ఎందుకు పనికిరాదు అనిపిస్తుందిలే.